ప్రీవియస్ గతంలో అడిగినటువంటి ప్రశ్నలను ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ తూర్పు ఇండియా వర్తక సంఘానికి మచిలీపట్నంలో ఫ్యాక్టరీని స్థాపించడానికి అనుమతి ఇచ్చిందెవరు? గ్రూప్ 2 2008లో అడిగినటువంటి ప్రశ్న. అబ్దుల్లా కుతుబ్ షా అనుమతి ఇవ్వడం జరిగింది. బీరారో రాజ్యాన్ని స్థాపించిన వంశస్థులు ఎవరు? గ్రూప్ 2 2005లో అడిగిన ప్రశ్న ఇది. ఇమాద్ షాహీలు బీరారు రాజ్యాన్ని స్థాపించారు. ఆది మహాదేవుని దేవాలయం సమీపాన జన్మించిన నది ఏది అని అంటే గ్రూప్ 2లో 2005లో అడిగినట్టు ప్రశ్న ఇది కూడా. గోదావరి నది ఆది మహాదేవుని దేవాలయం సమీపాన జన్మించిన నది. భగవద్గీతను పార్షియన్ భాషలోకి తర్జమా చేసిన వారెవరు అని అంటే గ్రూప్ 2 2003లో అడిగిన ప్రశ్న ఇది. ధారా షికో భగవద్గీతను పార్షియన్ భాషలోకి తర్జమా చేసిన వ్యక్తి. ప్రాకృత భాషలో సంకలనం చేసి గాథా సప్తశతి వేటి గురించి విస్తరిస్తుంది? సివిల్స్ ప్రిలిమ్స్ 2002లో అడిగినటువంటి ప్రశ్న. శృంగారగాథల గురించి సంకలనం చేసి వివరిస్తుంది ఈ యొక్క గాథా సప్తశతి. భారతదేశంపై దండెత్తిన మొదటి ముస్లిం రాజు ఎవరు? గ్రూప్ 2 2000 సంవత్సరంలో అడిగిన ప్రశ్న. మహమ్మద్ బిన్ ఖాషిం. క్రింది వాటిలో సరికాని జత ఏది? నాన్ గెజిట్ జనరల్ స్టడీస్ 2005లో అడిగిన ప్రశ్న ఇది. మరి జవాబు డి, అహ్మద్ షాహీ బీదర్. క్రింది వాటిలో మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించని కట్టడం? గ్రూప్ 2 2003లో అడిగిన ప్రశ్న ఇది కూడా. మరి గోల్కొండ మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించలేడు. చార్మినార్ను దేనికి గుర్తుగా నిర్మించారు అని అంటే ఇది 2005 గెజిట్లో అడిగినటువంటి ప్రశ్న. ప్లేగు వ్యాధి నిర్మూలనలో విజయం సాధించినందుకు చార్మినార్ను నిర్మించారు. ఔరంగజేబు గోల్కొండను జయించిన సంవత్సరం 2005లో వచ్చినటువంటి ప్రశ్న. 1687లో ఔరంగజేబు గోల్కొండను జయించిన సంవత్సరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందిస్తారనుకుంటున్నా. థ్యాంక్